రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. 3 నెలలు జైలుకైనా వెళ్దామని చెప్పి ఆయనకి జైలుకి వెళ్ళాలని చదువు 3 వచ్చిందేమోనండి బాబు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవడం కన్ఫర్మ్. ఎవరు ఇచ్చిన వాళ్ళకి 10 చూసుకోండి అనేసి ఒక్కొక్కరికి 10. వెరీ గుడ్ అండి. దాంట్లో ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మేము వేధించిన వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పానండి. గుడివాడ నియోజకవర్గంలో ఎవరినైనా కానీ నేను వైసీపీ కార్యకర్తలందరికీ చెబుతున్నా, మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మీకు ఎవ్వరికి అడ్డం లేరు. దీంట్లో అరాచకాలు మాత్రం చేయకండి, అదొక్కటే నేను కోరుకునేది. జైలుకి పంపించాల్సిన అవసరం మాకు ఎవరికి లేదండి. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే జైలుకి ఎందుకు పంపిస్తారంటే, ఇప్పుడు ఇలాంటి దుర్మార్గుని ఈయనైతే వెళ్ళాలని రెడీగా ఉన్నట్టున్నాడు. వెళ్తే నాకు కూడా పెరుగుద్దని అనుకుంటున్నాడు. ఈ మధ్య జైలుకి వెళ్తేనే కొద్దిగా వాల్యూ పెరుగుద్ది. ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో ఏమన్నా ఉండి గొప్పని ఆ జైలుకి వెళ్తా అంటున్నాడు. కానీ వాస్తవానికి మాకు ఆ ఉద్దేశం లేదు. ఆయన తప్పు చేసి ఉంటే ప్రభుత్వం దీంట్లోకి వెళ్తుంది. కానీ ప్రజలందరి కోరిక అయితే మాత్రం ఆయన ఒక్కడిని మాత్రం పంపించాలనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి కోరిక, ప్రజల కోరిక. అది అయితే బాగుండనేది మనమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ నేను చెప్పనండి. బేసికల్ ఎప్పటి నుంచో నాకు నేను అసెంబ్లీలోనే చెప్పనని చెప్పాను. నాకు ఆ క్యాండిడేట్ పేరు కూడా దండగా బేసికల్ మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే అంటే ఏదైనా పనికొచ్చే మ్యాటర్ ఒకసారి ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడతాడేమో అని చూస్తాను. బేసికల్ ఏ రోజు పనికొచ్చే మ్యాటర్ కానీ ఇది కానీ ఉండదు. అక్కడ 4-5 సెటైర్ లాగా మాట్లాడతాం, 4-5 చేసుకుంటాం, పిచ్చి మాటలు మాట్లాడుతాం, దాంట్లో వెళ్ళిపోవడం. ఇదివరకు అయితే నోరు బాగా మిగిలేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఈ రేంజ్లో వస్తుంది. బేసిక్గా ఇంత నోరు అయింది, దాకా కాస్త చెంచా అయింది. బేసిక్గా ఆ చెంచా కూడా త్వరలోనే కుట్లు పడిపోతే మనకి గోల లేకుండా ఉంటుంది. బేసిక్